पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. ముందర ధ్యాన శ్లోకం అందరం కలిసి చదువు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనా మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం सौम्यां रक्तघटस्थरक्तचरणान् ध्यायेत् परामङ्गिका अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम् ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिका सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बराम् जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिका. మనం 105 వరకు చేశాను. కానీ ముందర మొదలుపెట్టే ముందర ఈ 101వ శ్లోకంలో అక్కడ యా ఉందా లేదా అని డౌట్ వచ్చింది. ఆ రోజు యా ఉందండి అది. సో అది ఎలా అంటే కాల రాత్ర్యాది శక్త్యౌఘ వృత యౌ ఉంది, యాకి ఔ. ఇప్పుడు మీకు యా లేదు, కొన్ని పుస్తకాల్లో యా ఉన్నది, అక్కడ రాసుకోవాలి. యా శక్త్యౌఘ యా ఉంది, అక్కడ రాసుకోవాలి. ఔ కాదని శక్త్యౌఘ యా యా రావాలి. ఉంది, షా ఉంది, షా పూర్తిగా ఉంది, క ఉంది, త ఉంది. మీకు తాకి ఔ అని ఇచ్చాడు, బట్ అలా కాదు. తా తర్వాత యౌ కూడా ఉంది, యా ఉంది, యాకి ఔ వస్తుంది. ఇక చూడు, ఇక్కడ శక్తౌ అని ఉంది కదా మీకు, కా కాకుండా యా కూడా ఉంది. కింద తాకి యావత్ ఇచ్చుకోండి. అక్కడ తెలుగులో కింద తా కింద యావత్ ఇచ్చుకోండి, అప్పుడు శక్తి ఔఘ అని పడతారు. తా కింద యావత్తు పెడతాం. ఉందా మీ దాంట్లో? ఓకే, రైట్. సో యా పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఎక్కడో ఒక చోటు కూడా మనకి ఓకే 105వ దాంట్లో 3వ నామంలో మీ పుస్తకాల్లో బందీ అని ఉంది, తా ఉంది, అది ధా, అది ఒత్తు ధా, అది ఒత్తు ధా. ఆరోగ్య బంధిన్యాది తా కాదు ధా.
బాకి మహాప్రాణం కదా, దా బంది. మీకు దా ఉంది కదా, దా కదా ధి. బంధిన్యాది సమన్విత, బంధిన్యాది సమన్విత. ధాకి దాకి ధా చేసుకోవాలి. ఓకే, రెండు కరెక్షన్స్. బంధి అది బంధిన్యాది. బంధిన్యాది ధా కరెక్ట్. ఒత్తు ధా, ఒత్తు భా కాదు, బా మామూలుదే. అది బా చేసుకోవాలి, బా చేసుకోవాలి. ఆ తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత దా అని ఉంది. ఆ దా కాదు ధా, అది ధి. బంధిన్యాది సమన్విత. ఓకే. సో 105 వరకు చేసాం. ఇవాళ 106వ శ్లోకం. మీరు వస్తుందండి. సో ఇది మూలా ధారాంబుజా రూఢ. మూల ధా అక్కడ మహాప్రాణం, ధారాంబుజ రూ, రాకి దీర్ఘం రు, ధా ధా మళ్ళీ మహాప్రాణం. సో రెండు మహాప్రాణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ధా, ఇంకోటి ఢా. తర్వాత పంచ ప, తర్వాత అనుస్వారం, తర్వాత చ, కాబట్టి అక్కడ పంచమాక్షరం పంచ. పంచ వక్త్రాస్తి సంస్థిత. సో పంచ వక్త్ర స్థి అనేది ఏదైతే ఉందో అది ధా మళ్ళీ మహాప్రాణం. సంస్థితాలో కూడా ధా అన్నది మహాప్రాణం. కాబట్టి ఇది మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత. నెక్స్ట్ అంకుశాది ప్రహరణ. అంకుశాది ఆ తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత క ఉంది కాబట్టి పంచమాక్షరం, అది క ఖ గ గ జ్ఞ. సో అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. అక్కడ మొదటి వరదాది ని అష అన్నది షట్కోన్వల షాది. సో ఇది అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. శ్యామల్ గారు మీకు వినిపిస్తుంది కదా? శ్యామల్ గారు, ఆవిడ ఇంటి పేరు ఏంటి? శ్యామలని. శ్యామల్ గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందా? మీ మాట నాకు వినిపించట్లే. మీరు మ్యూట్ లో మళ్ళీ చెప్పండి. వినిపిస్తుందా? ఓకే, సరే వినండి అయితే. సో మీరు ఇప్పుడు చెప్పండి. మూలాధారాంబుజారూఢ. 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 పంచవక్త్రాస్తి సంస్థిత. పంచవక్త్రాస్తి సంస్థిత. పంచవక్త్రాస్తి సంస్థిత. పంచవక్త్రాస్తి సంస్థిత. అంకుశాది ప్రహరణ. అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. వరదాది నిషేవిత. అనండి. మూలాధారాంబుజారూఢ. మూలాధారాంబుజారూఢ. పంచవక్త్రాస్తి సంస్థిత. పంచవక్త్రాస్తి సంస్థిత. పంచవక్త్రాస్తి సంస్థిత. పంచవక్త్రాస్తి సంస్థిత. అంకుశాది ప్రహరణ. అంకుశాది ప్రహరణ. అంకుశాది ప్రహరణ. అంకుశాది ప్రహరణ. వరదాది నిషేవిత. వరదాది నిషేవిత. వరదాది నిషేవిత. వరదాది నిషేవిత. మొత్తం మొదటి లైన్. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత. అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. అంకుశాది ప్రహరణ
వరదాది నిషేవిత. ఇప్పుడు మొత్తం శ్లోకం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. పంచవక్రాస్తి సంస్థితా అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. దీంట్లో మొత్తం 5 నామాలండి. మొదటిది మూలాధారాంబుజారూఢ, తర్వాత పంచవక్త్ర, ఆ తర్వాత అస్థి సంస్థిత. అస్థి అస్థి సంస్థిత అన్నది 3వ నామం. అంకుశాది ప్రహరణ 4, వరదాది నిషేవిత 5. మొత్తం 5 నామాలు ఇట్లా. రండి నెక్స్ట్ది ముద్ గౌదన సక్త చిత్త. అది ముద్ గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. సాకిన్యంబ స్వరూపిణి. సో దీంట్లో ఎక్కడా కూడా మహాప్రాణాలు ఏమీ లేవు, అన్ని అల్ప ప్రాణాలు, నార్మల్ గానే పలుకాలి. నెక్స్ట్ లైన్ ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ శుక్లవర్ణ షడానన. ఆ ష అనేది షట్కోణాల షది షడానన. ఇప్పుడు మీరు అనండి ముద్గౌదన సక్త చిత్త. గౌదన ఆ, సక్త చిత్త 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 చిత్త. చిత్త గట్టిగా అనండి. ముద్ ముద్ గౌదన సక్త చిత్త. గౌదన ఆ, సక్త చిత్త ఆ. సాకిన్యంబ 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 స్వరూపిణి. స్వరూపిణి. సాకిన్యంబ స్వరూపిణి. సాకిన్యంబ స్వరూపిణి. స్వరూపిణి. క్షమితండి, నా అంటే తప్పది, నాది. సాకిన్యంబ స్వరూపిణి. మళ్ళీ సాకిన్యంబ స్వరూపిణి. మూద్గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. సప్తా దగ్గర దీర్ఘం లేదు, సక్త చిత్త. సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. ఉత్తమం. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. శుక్లవర్ణ శుక్లవర్ణ సాగరు శుక్లవర్ణ శుక్లవర్ణ సాగరు ష ష ష శాంతి ష. శుక్ల శుక్లవర్ణ శుక్లవర్ణ షడానన. షడానన. ఓకే, మూర్తి లైన్. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. శుక్ల అనేది కొంచెం సా పలుకుతుంది. శుక్లవర్ణ ఇప్పుడు అందరూ అనండి. ముద్గౌదన సక్త చిత్త. ముద్గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. సాకిన్యంబ స్వరూపిణి. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. శుక్లవర్ణ షడానన. ఇప్పుడు మొదటి లైన్ పూర్తిగా. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. నెక్స్ట్ లైన్. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన.
మొత్తం శ్లోకం ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణా షడాననా అది సా కదండి, షా అనాలి. శుక్లవర్ణా షడాననా. మొత్తం దీంట్లో 5 నామాలు. మొదటిది ముద్గౌదన సక్త చిత్త, అక్కడ వరకు ఒకటి. సాకిన్యంబా స్వరూపిణి రెండోది. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ 3, శుక్లవర్ణ 4, షడానన 5. మొత్తం 5 నామాలు. కూర్చోండి. నెక్స్ట్ ది మజ్జా సంస్థ. మా తర్వాత జ కింద జా వరకు మజ్జా సంస్థ. అక్కడ స్థ అన్నది మహాప్రాణం వత్తి పలకాలి. నెక్స్ట్ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. అక్కడ ముఖ్యాలు అన్నది మహాప్రాణం వత్తి పలకాలి. ముఖ్య శక్తి సమన్విత. సో ఇది మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. సో నెక్స్ట్ ది హరిద్రానైక రసిక. హరిద్రానైక రసిక హాకిని రూప ధారిణి. భా అక్కడ మహాపురాణము. సో హాకిని రూప ధారిణి. శ్యామల్ గారు, మీరు నేను చెప్తున్నప్పుడు అక్కడ అనుకోవచ్చు గట్టిగా. మీరు కూడా నేను అందరి చేత అనిపిస్తున్నప్పుడు మీరు గట్టిగా అనండి. మీ మాట నాకెందుకో వినిపించట్లేదు. ఆవిడ వెళ్ళిపోయారు, ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, మళ్ళీ వస్తారు. సో మీరు అనండి ఇప్పుడు. మజ్జా సంస్థ. మజ్జా సంస్థ. మజ్జా సంస్థ. మజ్జా సంస్థ. హంసవతి. హంసవతి. హంసవతి హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ముఖ్య శక్తి సమన్విత. ముఖ్య శక్తి సమన్విత. ముఖ్య శక్తి సమన్విత. మొత్తం లైన్. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. సో ఇది ఈజీగానే ఉంది కాబట్టి అందరం ఒకసారి అనొచ్చు. మళ్ళీ చెప్తాను అనండి. మజ్జా సంస్థ. మజ్జా సంస్థ. మజ్జా సంస్థ. మజ్జా సంస్థ. హంసవతి హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ముఖ్య శక్తి సమన్విత. మొత్తం లైన్ ఇప్పుడు. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రానైక రసిక. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. హాకినీ రూపధారిణి. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. హాకినీ అది రా కాదు. సో హాకినీ రూపధారిణి. హాకినీ రూపధారిణి. మొత్తం శ్లోకం ఇప్పుడు. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. ఓకే, దీంట్లో మొత్తం 4 నామాలు.
మధ్య సంస్థ ఒక నామము, హంసవతి ముఖ్య శక్తి సమన్విత మొత్తం అదొకటే నామము. తర్వాత హరిద్రానైక రసిక అది మూడోది, హాకిని రూపధారిణి నాలుగోది. సో ఇక్కడ మధ్య సంస్థకి 6 అక్షరాలే అవుతాయి కాబట్టి అక్కడ బ్రేక్ ఇవ్వడానికి ఉండదు, కంటిన్యూస్ గా అందుకనే చదవాలి. నెక్స్ట్ దాంట్లో హరిద్రానైక రసిక 8 అక్షరాలు అవుతాయి, సో అక్కడ చిన్న బ్రేక్ ఇచ్చుకోవచ్చు. హంసవతి ముఖ్య శక్తి సమన్విత మొత్తం ఒకటేనా? ఊపిరి తీసుకోండి మీరు. హంసవతి ముఖ్య శక్తి సమన్విత, అక్కడ ఎలాగో దీర్ఘం ఉంది కాబట్టి ఊపిరి తీసుకోవడం కూడా ఈజీ, బ్రేక్ చేయడం కూడా ఈజీ కాబట్టి అక్కడ బ్రేక్ చేయొచ్చు మీరు. అది తర్వాత నెక్స్ట్ది సబ్మిట్ ఇప్పుడు చదివింది. నెక్స్ట్ది సహస్ర దళ పద్మస్థ, సహస్ర దళ పద్మస్థ. థా అన్నది అక్కడ మహాప్రాణము అండ్ దీర్ఘం కూడా. తర్వాత సర్వ వర్ణోపశోభిత, సర్వ వర్ణోపశోభిత, అక్కడ హా మహాప్రాణము ఒత్తి పలకాలి. శోభిత అండి, ఉంది. శోభిత ఉందండి. పద్మస్థ దగ్గర థా థా అది థా ఉంది కదా. ఓకే, సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత. తర్వాత సర్వాయుధర, అక్కడ 2 యు తర్వాత ధ ధ రెండు కూడా మహాప్రాణాలే. యుధర, సర్వాయుధర శుక్ల సంస్థిత, శాంతి షాది శుక్ల సంస్థిత, అక్కడ వచ్చినటువంటి థా కూడా మళ్ళీ మహాప్రాణమే. సంస్థిత సర్వతో ముఖీ, ముఖి ఖాలో మళ్ళీ మహాప్రాణం ముఖీ దీర్ఘం కూడా ఉంది. మీరు అనండి ఇప్పుడు. సహస్రదళ పద్మస్థ, సహస్రదళ పద్మస్థ, సహస్రదళ పద్మస్థ. సహస్రదళ పద్మస్థ. తా వినిపిస్తుంది, థా అనాలి. సహస్రదళ పద్మస్థ. తా ఎలా అన్నారు? తాని ఒత్తి పలకండి, తా అంతే. సహస్రదళ పద్మస్థ, సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణోపశోభిత. నా వినిపిస్తుంది, నా వినిపించాలి. సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణోపశోభిత. నా అంటున్నారు. వర్ణో వర్ణ టా ఠా డా ఢా ణా ణా అనాలి. సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణోపశోభిత. మళ్ళీ మొత్తం లైన్ ఇప్పుడు. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత, సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత. రథం అనండి మీరు. రథం, రథం ఆ థానే ఇక్కడ కూడా అనాలి. అదే. సహస్రదళ పద్మస్థ, సహస్రదళ పద్మస్థ. ఇంకా తా వినిపిస్తుంది నాకు, తా కాదు థా. సహస్రదళ పద్మస్థ. మీరు ఒకసారి మీరు రికార్డ్ చేసుకుని మీరు వినండి, తా వినిపిస్తారు. ఓకే, సర్వాయుధర, సర్వాయుధర, సర్వాయుధర శుక్ల సంస్థిత, శుక్ల సంస్థిత, శుక్ల సంస్థిత, శుక్ల సంస్థిత. సర్వతోముఖి, 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 సర్వతోముఖి. అందరూ అనండి. సహస్రదళ పద్మస్థ, సహస్రదళ పద్మస్థ, సహస్రదళ పద్మస్థ, సహస్రదళ పద్మస్థ. సర్వవర్ణోపశోభిత, 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 సర్వవర్ణోపశోభిత. సర్వాయుధర,
सर्वायुधधरा 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 शुक्ल संस्थिता शुक्ल संस्थिता शुक्ल संस्थिता शुक्ल संस्थिता सर्वतोमुखी 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 ఇప్పుడు మొదటి లైన్ పూర్తిగా సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता నెక్స్ట్ లైన్ ఇప్పుడు సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखी మొత్తం శ్లోకం సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखी ఓకే ఒకవేళ కంటిన్యూస్ గా చదవలేకపోతే యుద్ధ ధర తర్వాత చిన్న బ్రేక్ తీసుకోండి ఊపిరికి లేకపోతే కష్టం అవుతుంది సర్వాయుధ ధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखी ఓకే, దీంట్లో మొత్తం 5 నామాలు దళ లా అలా లేదు ఇక్కడ అన్ని చోట్ల లా అని ఉంటుంది కానీ లా అనాలి సంస్కృతంలో లా అనేది అక్షరం లేదు అన్ని చోట్ల బుక్ లో మనకి తెలుగులో అన్ని చోట్ల లా ఇచ్చారు చాలా చోట్ల బట్ అదంతా కూడా లా అనాలి లానే అనాలి లానే కరెక్ట్ కూడా ఓకే కరెక్ట్ చేసుకోండి అందరూ సహస్ర దళ దళం అంటే దళం అంటాం కదా మనం తెలుగులో దళం అంటాము దళం అనే అంటాము తులసి దళం అని ఈ దళం అని తెలుగులో అంటాము బట్ యాక్చువల్గా సంస్కృతంలో దళ అంటే సేమ్ మీనింగ్ అర్థం అదేను దళ అని కానీ సంస్కృతంలో దళ అని ఆ ఉచ్చారణ మాత్రం దళ అనాలి ఆ? లేదు కాబట్టి లా అని అనాలి సో సహస్రదళ పద్మస్థ ఒక నామము రెండో నామం సర్వవర్ణోపశోభిత 2 సర్వాయుధధర 3 శుక్ల సంస్థిత 4 సర్వతోముఖి 5 మొత్తం 5 నామాలు మొదటి దాంట్లో సహస్రదళ పద్మస్థ ఒక నామము సర్వవర్ణోపశోభిత రెండో నామము సర్వాయుధధర 3 శుక్ల సంస్థిత 4 సర్వతోముఖి 5 ఇక్కడ కూడా మొదటి లైన్ లో సహస్రదళ పద్మస్థాకి 8 అక్షరాలు అవుతాయి బ్రేక్ తీసుకోవచ్చు రెండో లైన్ లో మాత్రం సర్వాయుధర తర్వాత 8 అవ్వదు కంటిన్యూస్ గా చదవాలి మనం ఊపిరి పీల్చలేకపోతే మాత్రం అక్కడ షూర్ గా ఊపిరి కొంచెం పీల్చుకోవాలి తప్పు చదివే కంటే ఊపిరి పీల్చుకోవడమే ఎందుకంటే శుక్ల సంస్థిత దగ్గరికి వచ్చేటప్పటికి ఊపిరి అందట్లేదు సో కాబట్టి చిన్న అక్కడ ఊపిరి పీల్చుకోవచ్చు సర్వతోముఖి నెక్స్ట్ ది సర్వౌదన సర్వ సర్వౌ వాకి ఔ కారం ఇచ్చారు సర్వౌదన ప్రీత చిత్త తాకింద తావత్తు చిత్త సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి యాకిన్యంబ స్వరూపిణి తర్వాత స్వహ స హాఫు వా హా స్వహ క్షమత స్వాహ స్వాహ స్వధా స్వధా ధాకి మహాప్రాణము దీర్ఘం కూడా ఉంది స్వధా మతిర్ మతిర్ రా ఉంది మతిర్ మేధా మతిర్ మేధా ధాకి మహాప్రాణం ఒత్తు అది తర్వాత దీర్ఘం కూడా తర్వాత సో ఇది స్వాహ స్వధా మతిర్మేధా అని పలకాలి శృతి తర్వాత సా కింద సా అవుతుందా మీ దాంట్లో ఉంది కదా ఓకే శృతి స్మృతి ఓకే స్మృతి అని ఉందా ఇక్కడ ఒక్క నిమిషం మతిర్మేధ తర్వాత
శృతి కదా, ఇది చూడండి శృతి. ఓకే, శృతి తర్వాత విసర్గ ఉన్నది మీకు. ఓకే, మీ దాంట్లో లేదు, ఇక్కడ ఉన్నది. ఇది రెండు కరెక్ట్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. శృతి ఇక్కడ ఉంది కదండి, శృతి. శృతి ఉంది అందరికి. శృతి తర్వాత విసర్గ ఉంది కదా. ఓకే సరే, తర్వాత సకారం ఉంది కదా. సో ఓకే, అందరికి విసర్గ ఉంది, శృతి తర్వాత విసర్గ ఉంది కాబట్టి ఆ విసర్గని సకారంగా పలకాలి. నెక్స్ట్ సా ఉంది కాబట్టి శృతిస్ స్మృతిరనుత్తమా. శృతిస్ స్మృతిరనుత్తమా. దాన్ని బ్రేక్ చేయలేం అది. సో ఇది ఓకే. ఒక్క నిమిషం అందరు వినండి. మొదటి స్వాహ స్వధ మతిర్మేధ, అక్కడ వరకు 8 అక్షరాలు అయిపోయినాయి. నెక్స్ట్ ది శృతి అని ఉంది, ఆ విసర్గ స్థానంలో సకారం పలకాలి. ఎలా అంటే శృతిస్ అన్న తర్వాత స్మృతిరనుత్తమా అని పలకాలి. స్మృతిరనుత్తమా అలా అది యాక్చువల్లీ మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్గా అది శృతి స్మృతి అనుత్తమ అని వేరు వేరు నామాలు అవి. సో కాబట్టి శృతి ఒక నామము, స్మృతి ఒక నామము. ఆ విసర్గ స్థానంలో అక్కడ రా వచ్చింది, మీకు సంధి జరిగి రా వస్తుంది కాబట్టి అది రా అయింది పూర్తిగా. శృతి స్మృతి అనుత్తమ. విడి చేస్తే కలిపి చదవాలి, యాక్చువల్గా దీన్ని విడి చేయకూడదు. సో శృతి స్మృతిరనుత్తమా అని చదివారు. అర్థం వీడి చేసి చెప్పమంటారా? అనిపిస్తాను. ఓకే, ఫస్ట్ లైన్ సర్వౌదన ప్రీత చిత్త సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. ఇప్పుడు మొత్తం లైన్ సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. మీరు కొంచెం రిథం రావాలి, తర్వాత మీరు ఎక్కడ బ్రేక్ చేస్తున్నారు దాన్ని దీర్ఘం చేస్తున్నారు, అలా కాదు. ఒకసారి వినండి. సర్వౌదన ప్రీత చిత్త. నా అని మీరు అంటున్నారు కదా, దీర్ఘం అంటున్నారు కదా, నా దీర్ఘం ఎక్కడం చూడండి, మీ బుక్ లో ఉందా? సర్వౌదన ప్రీత చిత్త. మీరు విడిగా చదివినప్పుడు నాకే అంటారా, కలిపి చదివినప్పుడు నాకు దీర్ఘం ఇస్తున్నారు, అలా కాదు. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, మీరే చెప్పండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు కలిపి పూర్తిగా గట్టిగా చదవండి. మళ్ళీ దీర్ఘం. సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. ఓకే, అందరూ అనండి ఇప్పుడు. సర్వౌదన ప్రీత చిత్త. నేను అన్నప్పుడు మీరు అనొచ్చు, ఓకే, వాళ్ళతో పాటు అనండి. సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. మొత్తం లైన్ సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి.
ఇక్కడ సర్వోదర ప్రీత చిత్త దగ్గర 8 అక్షరాలు అవుతాయి. బ్రేక్ తీసుకోవచ్చు. యాకింగ్ నెంబర్ విడిగా అనొచ్చు. నెక్స్ట్ లైన్ స్వాహ స్వాహ స్వధా స్వధా స్వధామతిర్మేధా స్వధామతిర్మేధా. ఓకే, సో ఇక్కడితో అర్థమైందా? స్వాహ స్వధామతిర్మేధా. దా కాదు థా. స్వాహ స్వాహ స్వధామతిర్మేధా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళని అనిపించమన్నారు కాబట్టి విడి చేస్తాను. శృతి, నేను విసర్గ పలకట్లేదు, కలిపి ఎలా చదువుతామో అలాగే పలికిస్తున్నాను. శృతిస్, మీరనండి గట్టిగా. శృతిస్. ఇప్పుడు అందరూ అనండి శృతిస్ శృతిస్. ఇప్పుడు మీరనండి లక్ష్మి గారు. స్మృతిర్ 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 స్మృతిర్. అందరూ స్మృతిర్. అనుత్తమ. యాక్చువల్లీ బ్రేక్ చేయకూడదు, నేను బ్రేక్ చేయండి అనిపించనా? ఓకే, సో శృతిస్ శృతిస్ అందరూ అనండి. శృతిస్ స్మృతిరనుత్తమ స్మృతిరనుత్తమ శృతి స్మృతిరనుత్తమ శృతి స్మృతిరనుత్తమ. క్లియర్? అర్థమైంది? ఓకే, ఇప్పుడు మొత్తం లైన్ అర్థమైందండి అందరికి? మీకు అర్థమైంది? మీకు ఓకే, ఇప్పుడు మొత్తం లైన్ స్వాహ స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ. ఇంకోసారి మొత్తం శ్లోకము స్లోగానే అంటాను. సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ. అది శృతి కాదు, శృతి. శృతి స్మృతి మొదటిది అంటే 4వ పదంలో లాస్ట్ లో అది శృతి, తర్వాత స్మృతి. ఒకటి ష, ఇంకోటి స. ఆ తేడా చూసుకోండి. మళ్ళీ శృతి స్మృతిరనుత్తమ స్మృతిరనుత్తమ. ఒక్క నిమిషం, ఒక్కొక్కళ్ళనండి మీరనండి. ఈ లాస్ట్ ది మాత్రం శృతి దగ్గర నుంచి వేరే ఎలా అంటే శృతి శృతి రనుత్తమ. మీరనండి మళ్ళీ గట్టిగా. మీరు మళ్ళీ ఇంకోసారి, మళ్ళీ ఇంకోసారి గట్టిగా అనండి. శృతి స్మృతిరనుత్తమ. మీరు ఫస్ట్ షా సరిగ్గా అన్నారు మీరు. విడిచేయకండి. శృతి స్మృతిరనుత్తమ. మీరు శృతి స్మృతిరనుత్తమ. మళ్ళీ ఇప్పుడు అందరూ కలిపి అందాము. సెకండ్ లైన్ స్వాహ స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ. ఇంకోసారి ఆ లైన్
स्वाहा स्वधा मतेर्मेधा श्रुति स्मृतिरनुत्तमा మొత్తం శ్లోకం ఇప్పుడు సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతిరనుత్తమా మొత్తం దీంట్లో 9 నామాలు ఉన్నాయండి. సో ఎక్కడంటే సర్వౌదన ప్రీత చిత్త ఒక నామము, యాకిన్యంబ స్వరూపిణి రెండో నామము, స్వాహ మూడోది, తర్వాత స్వధ ఆ తర్వాత నామము, తర్వాత స్వధలోనే అకారం ఉంది, అది అమతిహి. మతి అని ఎక్కడైతే కనిపిస్తుందో అది యాక్చువల్గా అమతిహి. అమతిహి తర్వాత మేధ. మతిర్ అని ఉంది కదా, ఆ రా ఏదైతే ఉందో అది యాక్చువల్గా విసర్గ అన్నమాట. కాబట్టి అమతిహి తర్వాత మేధ తర్వాత శృతి స్మృతి అనుత్తమ. మొత్తం 9 నామాలు. సో ఇంకొకసారి 9 నామాలను చదువుతాను. సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి స్వాహ స్వధ అమతి మేధ శృతి స్మృతి అనుత్తమ. మొత్తం 9 నామాలు. చివరి దాంట్లో శృతి స్మృతి అనుత్తమ అని 3 నామాలు. మూడు నామాలు ఉన్నాయి దాంట్లో. అండి కింద దాంట్లో 7, పైన దాంట్లో 2 సర్వోదన ప్రీత చిత్త 1, యాకిన్యంబ స్వరూపిణి 2. మిగతా నామాలన్నీ కూడా సెకండ్ లైన్ లో. క్లియరా? ఇంకొకసారి స్వాహ ఇంకో నామము స్వధ అమతి మేధ శృతి స్మృతి అనుత్తమ. నెక్స్ట్ పుణ్యకీర్తి. పుణ్యకీర్తి కాకి దీర్ఘం ఉంది. కీర్తి పుణ్య లభ్య. అన్నది మహాప్రాణము లభ్య. సో పుణ్యకీర్తి పుణ్యలభ్య. సో విసర్గ తర్వాత ప వచ్చింది కాబట్టి హాఫ్ విసర్గ పలకాలి. ఎలా అంటే పుణ్యకీర్తి పుణ్యలభ్య అని హాఫ్ విసర్గ పలకాలి. తర్వాత పుణ్య శ్రవణ కీర్తన. పుణ్య శ్రవణ కీర్తన. సో మొత్తం లైన్ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన. నెక్స్ట్ లైన్ పులో మజార్చిత. పులో మజార్చిత బంధమోచని. బంధ అన్నది మహాప్రాణం. బంధమోచని బంధు రాలక. బంధు అక్కడ మళ్ళీ మహాప్రాణం బంధు రాలక. సో మీరనండి పుణ్యకీర్తి. పుణ్యకీర్తి పూర్తిగా పుణ్యకీర్తి కీర్తి పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యలభ్య. సో కలిపి చదివిన విడి చేసినప్పుడు విసర్గ పలకాలి. అంటే మామూలుగా నేను చెప్పినప్పుడు బట్ 8 అక్షరాలు అవ్వలేదు కాబట్టి బ్రేక్ చేయడానికి లేదు. కంటిన్యూస్ గా అనాలి. కంటిన్యూస్ గా చెప్తాను. విసర్గ పలకాలి. పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి పుణ్యలభ్య. వెరీ గుడ్. పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణ కీర్తన. వెరీ గుడ్. పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణ కీర్తన. మొత్తం లైన్ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. ఉత్తమం. పులోమజార్చిత. 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 పులోమజార్చిత.
బంధమోచని. బంధమోచని దా కాదు, ధ వృత్తి పలకాలి. బంధమోచని. బంధమోచని హాని కాదు, హాని కొట్టాలి. బంధ. బంధమోచని బంధువులు అని అంటారు మీరు. బంధువులు. బంధువులు ఆ? బంధువులు బంధువులు కాదు, వాడు బంధుపోట్లు కాదు. బంధువులు మనండి, బంధువులు. బంధువులు దా అంటున్నారు, ధ బంధువులు. బంధువులు ఆ, బా మీద ఒత్తు పెట్టకూడదు, ఆ మీద పెట్టాలి. ఎలా? బంధ, బంధం. బంధం ఎలా అంటారు? బంధ మీరు బా మీద పెట్టారు. బంధం. బంధం బంధం బా మామూలుగానండి, బా. ధ బంధం బంధ. బంధ మళ్ళీ మీరు అలాగే అంటున్నారు. ఓకే, అది కరెక్ట్ చేసుకోండి. మీరే నోట్ చేసుకుంటారు, కరెక్ట్ చేసుకోవాలని. ఓకే, సో బంధమోచని బంధమోచని బంధురాలక. బంధురాలక బంధురాలక. బంధురాలక అది అన్నంతా మీరు థా కరెక్ట్ చేసుకోవాలి. పులోమజార్చిత పులోమజార్చిత బంధమోచని బంధమోచని బంధురాలక. బంధురాలక సో మీరు కనుక ఏదైనా అక్షరాన్ని సరిగ్గా పలకకపోతే మీకు ఆ రాగం కూడా తప్పిపోతుంది. ఎందుకంటే అది కరెక్ట్ గా ఇవన్నీ ఏంటంటే ఒక మీటర్కి ఛందస్కి చేయబడి ఉంటాయి. సో ఆ ఛందస్సులో ఏంటంటే 5వ అక్షరం ఇది ఉండాలి, 7 ఇది అంటే అదేంటి లఘు గురువులు అని ఉంటాయి. సో 7, 5 లఘు, 7 గురు, అట్లా 6 గురు అట్లా అని ఉంటుంది, లెక్క ఉంటుంది. మీరు దా అనగానే ఏమైందంటే లెక్క మారిపోయింది. దా అనగానే ఒక్కొక్క ఇది. సో అంటే చెప్తున్నాను మీకు. సో అట్లా అంటే ఇప్పుడు మారదు, కానీ మీకు ఆ రాగం సరిగ్గా రాదు, మీరు సరిగ్గా కనుక పలకట్లేదు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లైన్ పూర్తిగా. సో ఓకే, మొదటి లైన్ లో అన్ని మళ్ళీ చెప్తాను అనండి, అందరూ అనేది. పుణ్యకీర్తి. పుణ్యకీర్తి. పుణ్యలభ్య. కలిపి అందం. పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణ కీర్తన. పులోమజార్చిత బంధమోచని. గట్టిగా ఉందండి, మీరు తప్పు పలికినా పర్వాలేదు, గట్టిగా అంటే మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మీరు తక్కువ లోలో అంటే మీకు మీకే వినిపిస్తుందా? లేదు, వినిపించట్లేదు. వినిపిస్తాను, నాకు వినిపించట్లేదు, పక్కన వినిపించట్లేదు. కొంచెం గట్టిగా. ఓకే, బంధమోచని బంధురాలక. సెకండ్ లైన్ పూర్తిగా అంటారు. పులోమజార్చిత బంధమోచని బంధురాలక. మొత్తం శ్లోకం ఇప్పుడు. పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యశ్రవణ కీర్తన. పులోమజార్చిత బంధమోచని బంధురాలక. ఇంకొకసారి అదే అదే. దీంట్లో మొత్తం 6 నామాలు. పుణ్యకీర్తి ఒక నామము, పుణ్యలభ్య ఇంకో నామము, పుణ్యశ్రవణ కీర్తన మూడో నామము, పులోమజార్చిత 4, బంధమోచని 5, బంధురాలక 6, మొత్తం 6 నామాలు. సో ఇవాళకి ఇక్కడితో ఆపుతానండి. మళ్ళీ క్లాస్ కూడా ఉంది నెక్స్ట్. ఒకసారి నెక్స్ట్ ఏకతా మంత్రం ఎవరు చదువుతారు? ఎవరైనా చదువుతారా? శ్యామల్ గారు కాకుండా ఇంకెవరైనా? ఎవరైనా? ఓకే, రండి.
एकता मन्त्रः यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः